హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే తిరుపతి వ్లాగ్ అండి. మేమైతే మార్నింగ్ టైంలోనే కొండపైకి ఎక్కుతున్నాము. ఇంకా చూసారు కదా ఎంత మంచుగా చల్లగా ఉందో. ఇంకా మార్నింగ్ టైం కదా, ఇంకా ఎండ కూడా రాలేదండి మేము బయలుదేరేటప్పటికి. అయినా తిరుపతిలో తెలిసిందే కదా, అప్పుడప్పుడే వర్షం పడిపోయిద్ది. ఇక 2 డేస్ అయితే మాకైతే ఎండ అయితే రాలేదు. ఇంకా కొండ దిగిన తర్వాత ఎండ చూసాము. ఇంకా దర్శనం అయితే మాకు బాగా జరిగిందిలేండి. నాకైతే నేను దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి అని అనుకుంటాను ముందు నుంచే. కానీ కరెక్ట్గా దేవుడి ముందుకు వెళ్ళేటప్పటికి మనకైతే ఏమి గుర్తుండవు కదండి. అలా దేవుణ్ణి చూస్తూ ఉండిపోతాము. మీలో ఇలా ఎంతమంది కనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే కొండపైకి వెళ్ళేసరికి ఒక 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ పట్టింది. ఇంకా మాకైతే ఈవినింగ్లో అండి దర్శనం. ఇక పైకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అది అయ్యి కొంచెం అయితే స్ట్రీట్ షాపింగ్, తిరుపతిలో అయితే చాలా బాగుండేది కదా, అన్ని షాప్స్ ఉంటాయి. చాలా బాగుండేది కదా. ఇంకా అయితే చూసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇంకా మేమైతే ప్రతి ఇయర్ వెళ్తామండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ఇంక ఇప్పుడైతే చలికాలంలో వచ్చాము. ఫస్ట్ టైం ఇలా చలికాలంలో రావటం నాకైతే బాగా చలి అనిపించిందండి. ఇక అందుకని స్వెటర్స్, దుప్పట్లు అయితే కంపల్సరీ కదా. అలా కొండపైకి వెళ్తున్నంతసేపు ఆ చెట్లను చూస్తూ అలా చల్లగాలి పీలుస్తూ చాలా బాగుండేది కదా. నేనైతే చిన్నప్పటి నుంచి అదంతా అడవి కదండి, ఏమన్నా పక్షులు, నెమళ్ళు అలాంటివి కనిపిస్తాయా అని చూస్తూ ఉండేదాన్ని. కానీ నాకు ఎప్పుడు ఏం కనిపించలేదు. కోతులు, జింకలు ఇవి మాత్రమే కనిపించాయి. నెమళ్ళు అలాంటివి ఏమైనా కనిపిస్తాయా అని చెప్పి చూసేదాన్ని, కానీ ఎప్పుడు కనిపించలేదండి. చూసారు కదా, దట్టంగా పొగమంచు పట్టుకొని చాలా బాగుందండి. అసలు కొంచెం దూరం అయితే అసలు ఏం కనిపించలేదు, మొత్తం కలిసిపోయింది ఆకాశము అలా. ఇంకా నెక్స్ట్ అయితే కొండపైన అయితే కొంతసేపు వర్షం కూడా పడిందండి మేము రూమ్కి అలా వెళ్తుంటే. ఇంకా తిరుపతిలో అయితే ముగ్గులు వేసేవి ఉంటాయి కదా, రేపు చూపిస్తానండి. అవైతే తీసుకున్నాను డిజైన్స్తో, చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఏదెక్కడ ఏం తెలియదు. దగ్గర దగ్గరే ఉంటాయి కానీ మనకే కొంచెం తెలియదు. కొంచెం రిపీటెడ్గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయి. దగ్గరలోనే ఉంటాయి అన్నీ. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అవి చూస్తూ వెళ్తూ ఉంటే అక్కడైతే రేట్స్ ఎక్కువ ఉంటాయండి. మనము కొంచెం బేరం ఆడుకొని, అదిగో చూసారు కదా, అక్కడ చూసారా మేఘం చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నేను అలా బస్సులోంచి చూస్తూ ఉన్నాను, చాలా బాగుంది. ఇంకా ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా రేట్స్ చెప్తారండి వాళ్ళు. మనం కొంచెం బార్గెనింగ్ చేయాలి, ఆ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. ఏంటంటే కొంచెం రేటు దీనికి పెట్టొచ్చు పెట్టకూడదు అని చెప్పి తెలిసి ఉండాలి. కానీ చాలా బాగున్నాయండి. కానీ షాప్స్ కన్నా కూడా అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి దండలు అలాంటివి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటరు. పాపం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకని. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తిరుపతి వెళ్తున్నామంటే తెలిసిందే కదా, ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే దుప్పట్లు అవి అయితే తీసుకున్నామండి కంపల్సరీ. మీరు ఎవరైనా తిరుపతి వెళ్తుంటే కంపల్సరీ స్వెటర్స్, దుప్పట్లు తీసుకొని వెళ్ళండి. యూజ్ అయితే అక్కడ బాగా చలి ఉండిద్ది కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా టర్నింగ్ తిరిగేటప్పుడు భలే అనిపించేది కదా, దిగేటప్పుడు కూడా చాలా బాగుండేది. నాకైతే దిగేటప్పుడు మాత్రం ఎప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుండిద్ది. కానీ కొండ దిగి వచ్చేటప్పుడు చాలా నీరసంగా అనిపిస్తుందండి, ఎందుకో తెలియదు. బహుశా అంటే అది కొండ కదా, ఇలా రౌండ్ రౌండ్ తిరిగేసరికి అలా అనిపిస్తుందేమో నీరసంగా. నాకైతే కొండ దిగిన తర్వాత నేనైతే ఒక 1.5 అవర్ 2 అవర్స్ నిద్రపోయానండి బస్ స్టాండ్లోనే. అప్పుడు కానీ నాకు సెట్ అవ్వలేదు, చాలా నీరసం వచ్చేసింది.
అలాంటప్పుడు కొంచెం నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా లిమ్కా, స్ప్రైట్ ఇలాంటివి తాగితే కొంచెం నీరసం అది తగ్గిద్ది. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. బెటర్ ఏం తినకుండా ఉంటే బెటరు. ఎందుకంటే దిగేటప్పుడు వచ్చిన తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత తింటే మంచిదని చెప్పి అని చెప్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడైతే ఎక్కువ నేను బొంగులు అంటారు కదా, అవైతే బాగా ఎక్కువ గమనించాను. చాలా బాగున్నాయి కదా, ఎల్లో కలర్లో ఉంటాయి. ఫస్ట్ అయితే గ్రీన్ పండిపోయి ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ చెట్లు కూడా పెద్ద పెద్దగా గ్రీనరీగా చాలా బాగుండిద్దండి. ప్యూర్ ఎయిర్ మనకి వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి, చూసారు కదా, కొండపైకి వచ్చిన తర్వాత ఫ్రెష్ అదైనాక ఇవైతే స్ట్రీట్ షాపింగ్ చూస్తూ వస్తున్నాను. చాలా బాగున్నాయండి. కాకపోతే కొన్ని కొన్ని షాపుల్లో అయితే చాలా రేట్లు చెప్తారు కదా, ఇంకా బార్గెనింగ్ చేసుకొని ఇచ్చిన రేటుకి మనం తీసుకుంటాము. ఇగోండి, ఇంకా నెక్స్ట్ అయితే ఇక పటాలు చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని తీసుకున్నానండి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా తెరవలేదు కూడా. ఇంకా ఇవన్నీ తీసుకొని అయితే నేను రూమ్ దగ్గరికి వెళ్ళాము. కొన్ని ఐటమ్స్ అయితే రీజనబుల్గానే అనిపించాయండి, కొన్ని మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అని అనిపించాయి నాకైతే. ఇంకా దేవుడి దగ్గర సామాను అవి కూడా చూశాను. నేను ఎప్పటి నుంచో అయితే పూల బొట్టు ఉండేది కదా, అదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఎక్కువ కాస్ట్ చెప్పేశారండి, 850 చెప్పారు. ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇగోండి స్వెటర్స్, ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. స్వెటర్స్ అయితే మాత్రం 900, 1000 చెప్పారు. ఇగోండి దేవుడి దగ్గర సామాన్ చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి కదండి. చిన్న చిన్న ఐటమ్స్ దేవుడి దగ్గర పెట్టుకునేవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ముందు వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు వారాహ స్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా. అప్పుడే మనకి పుణ్యం వచ్చిందంట, అంటే అప్పుడే మనకి ఫలితం వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇవ్వండి, గాజులు అయితే చాలా బాగున్నాయండి, స్టోన్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా మామూలు మెటల్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇగోండి చెప్పా కదా, కొన్ని షాప్స్ అయితే ఇంకా తెరవలేదు, ఓపెన్ చేయలేదు. ఈ పటాలు మాత్రం చాలా చిన్న చిన్న సైజు నుంచి చాలా పెద్దగా చాలా బాగున్నాయండి. ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇదిగోండి ఇవి చూసారు కదా, హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి కదా. కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది నాకు. కొన్ని నాకు అవసరం అయిన వరకే తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. బ్యాంగిల్స్ అయితే మాత్రం ప్రతి షాప్లో చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఆ లైట్లకు ఏమో మనకైతే ప్రతిదీ బాగా నచ్చేస్తాయి కదా. నేనైతే ఇప్పుడు తీసుకోలేదండి, నేను ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ షాప్లో చూసి అక్కడ ఉంచుకొని నెక్స్ట్ దర్శనం అయిపోయి నెక్స్ట్ టైం బయలుదేరే ముందైతే నేను తీసుకున్నాను. అలా చూసుకుంటే బెటర్ కదా, ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి మనం ముందు చూసుకొని నెక్స్ట్ తీసుకుంటే బెటర్ కదా. చాలా బాగున్నాయి. ఇంకా ఇంటికి వేసుకునే దండలు చూసారా, చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే మేము రూమ్కి వెళ్ళే దగ్గరలో అయితే వెంకటేశ్వర స్వామిది ఇలా ఉంది, చాలా బాగుంది కదా. చిన్న చిన్న మొక్కలు, చాలామంది ఫొటోస్ అవి తీసినారు. అలాగే కెమెరాస్తో కూడా ఫోటో తీసి ఇస్తున్నారండి మనకి, చాలా అయితే బాగుంది. ఇంకా అక్కడైతే ఇలా వాటర్ ఫాల్ లాగా కూడా ఉంది పక్కనైతే, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్ చాలా బాగా అనిపించింది సీనరీ. అది మీరు చూస్తారని నేనైతే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా రేపైతే ఏమేమి తీసుకున్నాను తిరుపతిలో అని చెప్పి రేపు వీడియో పెడతాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.